నేనిప్పుడు చెప్పేది కేవలం సీరియస్ బయర్స్‌కి మాత్రమే. జాగ్రత్తగా వినండి. ఫుల్ వీడియో చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తది. నిజంగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది చూస్తారు. అది మాత్రం నిజం. దట్స్ ఫైన్. కానీ నిజం చెప్పాలంటే వాల్యూ ఉన్న ప్రాజెక్ట్స్, వర్త్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రం కేవలం లిమిటెడ్ ఎడిషన్‌లోనే ఉన్నవి. ఎలా అంటే కనెక్టివిటీ పరంగా కావచ్చు, లీగాలిటీ పరంగా కావచ్చు, రిజిస్ట్రేషన్ పరంగా కావచ్చు, డెవలప్‌మెంట్ పరంగా కావచ్చు, ఆర్ఎల్స్ మెయింటెనెన్స్ పరంగా కావచ్చు. ఇప్పుడు కొంతమంది డెవలపర్స్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. డిపెండింగ్ అపాన్ దేర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు ప్రైస్ చూసి డెవలపర్ దగ్గరికి వెళ్ళొద్దు. డెవలపర్ బ్యాక్‌గ్రౌండ్ చూసి మీరు ఆ డెవలపర్ దగ్గరికెళ్ళి ప్లాట్ అనేది పర్చేస్ చేయండి. ఇవాళ తక్కువ రేట్‌లో వచ్చిన ప్లాట్ రేపు ఆగొచ్చు, ఆగకపోవచ్చు. ఇవాళ ఆఫర్ ఇచ్చే డెవలపరు రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సీరియస్ బయర్స్ ఎప్పుడైనా సరే జెన్యూన్ డెవలపర్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయండి. తక్కువ రేట్‌కి నా బామ్మర్ది కొనడు, నా తమ్ముడు కొనడని చెప్పేసి మీరు టెంప్ట్ అయ్యి వెళ్తే గనక ఖచ్చితంగా మీరే మోసపోతారు. మీకు ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ ముచ్చట్ల కోసం మా పేజ్‌ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.